నమస్తే భయ్యా. మరి కన్నప్ప హార్డ్ డ్రైవ్ పోయింది, అది కూడా సెకండ్ పార్ట్ హార్డ్ డ్రైవ్ పోయిందని చెప్పి వార్తలే వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హార్డ్ డ్రైవ్ ఫస్ట్ అయితే హార్డ్ డ్రైవ్ పోవడం అనేది చాలా బాధాకరం అనమాట. ఎందుకంటే సినిమా కోసం నేను రాత్రి పగలు రేం పగలు వెయిట్ చేస్తా ఉన్నాను. ఆ సినిమా ఎవరైతే తీసుకున్నారో కంపల్సరీ తీసుకొచ్చి ఇవ్వండి. ఓడికి తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసా? ఆడిని తీసుకుపోతా అన్న. ఆడు సినిమా కష్టాలు తెలియదా? ఆ సినిమా కష్టాలు తెలిసింటే ఆడు తీసుకుపోడు. ఆడు మంచోడు. ఎందుకంటే కొరియర్ పెడితే అది ఆఫీస్ కి వచ్చింది, ఆఫీస్ పోయి తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయినారు అంటున్నారు. ఆడు ఏం చేస్తాడు? అదేమన్నా డబ్బులా? చెప్పు, డబ్బులు అదేమన్నా? సినిమాలు ఎంతో కష్టపడి తీస్తే తెలిసింటది. ఆఫీస్ బాయ్ అంటే సినిమా ఫీల్డ్ ని నమ్ముకొని వచ్చింటాడు ప్రేమతోటి. ఆడు ఎందుకు తీస్తాడు చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు తీసుకోలేదు. ఊర ఆమె తీసిపోయిందంట. ఆమె తీసుకొని బాగుంటది. ఊరైనా సరే అర్థమైందా? నేను లేడీ కాబట్టి వదిలిపెట్టా. వేరే వాళ్ళు అంటేనా? ఆమె ఎవరు నాకు తెలుస్తలేదు, అందుకే వెయిట్ చేస్తాను. ఈ కృష్ణకాంత్ భారతి దగ్గరకు వచ్చి ఎత్తుకుతా ఉన్నా ఏడుందో ఏం కదా అని చెప్పి. కంపల్సరీ వేసేస్తా. అయితే వీళ్ళంతా కొంతమంది ఏమంటున్నారంటే ఇది ప్రమోషన్ అంటున్నారు అనమాట. అంటే అప్పుడు ప్రమోషన్ చేసినారు కదా, అట్లా ప్రమోషన్ అనుకుంటారు. అది ప్రమోషన్ అయినా అన్నా, నువ్వు ప్రమోషన్ చేసినా కూడా ఆ సినిమా కంపల్సరీ హిట్ చేస్తాం అన్నా. నువ్వు ప్రమోషన్ చేసినా కూడా హిట్ చేస్తాం. సారీ ఏమనుకోద్దాం నువ్వు. నేను ఇప్పుడు చెప్తాను. నువ్వు 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 అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు అందరు సినిమాని ప్రేమించండి, గౌరవించండి, సినిమాకి వెళ్ళండి, టికెట్లు తీసుకోండి, పోనండి, చూడండి, బాగుంటుంది మంచి సినిమా అలా. నేను హిట్ చేస్తాను. నేను ప్రమోషన్లు ఇవన్నీ వదిలి మళ్ళీ మా జనాలు ఆగమవుతుండ్రు. సినిమా థియేటర్లు మేము చూస్తాంలే, ఓకేనా? మరి ఈ సినిమాలో ప్రభాస్ గారి గెస్ట్ రోల్ కదా, చాలా మంది ప్రభాస్ గారిని ప్రమోషన్ పరంగా మాత్రమే వాడుతున్నారు అని చెప్పి వార్తలు అంటే అట్లే లాస్ట్ కూడా తీసుకున్నాం. కొన్ని సినిమాల్లో ఉంటాయి. బ్రూస్లీ సినిమాలో మన మెగాస్టార్ రావడము, ఇంకోటి స్టైల్ సినిమాలో మెగాస్టార్ గారు రావడము, ఇంకోటి ఉంటాయి అన్నమాట. హైప్ కోసం కాదు కానీ అదొక ఎలివేషన్ అనమాట. ఒక గెస్ట్ రోల్స్, ఒక పెద్ద ఆయన ఎవరన్నా అంటే ఒక సెలబ్రిటీ, ఏం సెలబ్రిటీ కాదంటుంది, ఆయన పెద్ద సెలబ్రిటీ కదా, అది స్టోరీ. అయితే ఆయన వస్తే కొద్దిగా హైప్ ఉంటది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అనేది ఒకటి ఉంటది అనమాట. అట్లా అదొకటి ఉంది కాబట్టి అట్లా తీసారు, అంతే తప్ప ఏం లేదు. ఆయనకైతే క్యారెక్టర్ ఉంటది. క్యారెక్టర్ ఏంది బెటర్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అందరూ దయచేసి సినిమాని వెళ్ళి చూడండి. రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అనుకుంటే హైట్ ఉన్నాడు కదా ఆయన, బానే ఉంటుంది. మరి కన్నప్ప హార్డ్ డ్రైవ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆఫీస్ బాయ్ తీసుకొని పారిపోయాడనే న్యూస్ వైరల్ అయ్యింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా ఈ కన్నప్ప అనే సినిమాకి ఇన్ని అంతరాయాలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మహాశివుని మూవీ ఇది, వాస్తవంగా భక్తి శ్రద్ధలతో చేయవలసిన మూవీ. ఏమన్నా అనర్థాలు జరిగినాయో నాకు తెలియదు, కానీ నిజంగా కన్నప్పకు వచ్చినటువంటి ఆటంకాలు ఏ సినిమాకి కూడా రాలే. పాపం మరి మంచు విష్ణు గారు మరి ఎన్ని బాధలు పడుతున్నాడు. అసిస్టెంట్ కొట్టేసేంత అవసరం ఏముంది నాకేం అర్థం కావట్లే. ఆఫీస్ అసిస్టెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇది మూవీ టీం వాళ్ళు చేసి ఒక స్టంట్ కావచ్చు అని చెప్పి చెప్తున్నారు ప్రమోషన్స్ పరంగా. అవ్వచ్చు, లేకపోతే వాడికి ఏమి ఉపయోగపడుతుంది? వాడికి ఒక అసిస్టెంట్ గారికి ఎందుకు ఉపయోగపడుతుంది? అంత మూవీ మీద కక్ష పెంచుకునేటటువంటి కోపం ఒక ల్యాబ్ అసిస్టెంట్కి ఎందుకు ఉంటుంది? ఏదో స్టంట్ లాగా ఉంది. ఎంత అన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా అంత అజాగ్రత్తగా హార్డ్ డిస్క్ పెట్టేసి వీళ్ళు ఇంటి దగ్గర పడుకున్నారా? ఇంటి దగ్గర పడుకుంటే హార్డ్ డిస్క్ కొట్టేశాడా? లేదు, ఇది డిటిడిసి లో పంపిస్తే ఆఫీస్ కి వచ్చింది, అది తీసుకొని పెట్టుకో ఆఫీస్ లో పెట్టా అంటే తీసుకొని వెళ్ళిపోయిందంట. అంత నిర్లక్ష్యంగా పెడతారా? అన్ని 200 కోట్ల రూపాయల సినిమా అని అంత నిర్లక్ష్యంగా ఒక ఆఫీస్ అసిస్టెంట్ దగ్గర పెట్టేసి నిర్లక్ష్యంగా. అదే నేను అంటున్నా, ఇంటి దగ్గర పడుకున్నారా? ఇదంతా ఏదో స్టంటే ఉంటుంది కానీ అట్లేమో. బ్రహ్మాండమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. మంచి సినిమా అది. ఒక పామరుడు ఒక భక్తుడిగా మారేటటువంటి ఒక గొప్ప సినిమా. అలాంటి సినిమాని ఇలాంటి ఆటంకాలు వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మోహన్ బాబు గారు మా విష్ణు గారు ఏదన్నా మంచి పూజ చేసుకుని మళ్ళీ వర్క్ ప్రారంభిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. వేరే ఎవరన్నా ఈ సినిమా గురించి పడని వాళ్ళు ఆఫీస్ బాయ్ తో ఈ పని చేయించుండొచ్చు అనుకోవచ్చా? మరి అంత పడని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇప్పుడు మంచు విష్ణు అంటే పడని వాళ్ళు మంచు విష్ణు అంటే పడని వాళ్ళు ఎవరు? మంచు మనోజ్ ఉన్నాడు, ఆయన చేపిస్తాడా అట్లాంటి వ్యవహారాలు? ఇప్పుడు కోట్లలో నష్టం జరుగుతుంది. ఇప్పుడు అది పోయిందంటే ఎంత పోయినట్టు. కాబట్టి ప్రభాస్ గారికి గెస్ట్ రోల్ ఇవ్వడం జరిగింది సినిమాలో, మరి ఏదైనా ఉద్దేశంతో ఇచ్చారా? లేదురా, ఆ పాత్ర కూడా చాలా గట్టి పాత్ర, మహాశివుని పాత్ర అనుకుంటా. ప్రభాస్ గారు మరి అంగీకరించడంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అయి ఉంటుంది. కాకపోతే ఆ గెస్ట్ రోల్ అని ఎందుకు అనుకోవాలి? అందులో పాటలో భాగమని అనుకోవచ్చు కదా. ప్రభాస్ గారు ఉంటే సినిమా చాలా హిట్ అవుతుంది, తర్వాత బాగా డబ్బులు వస్తాయి.
తర్వాత పాన్ ఇండియాగా రిలీజ్ చేసుకోవచ్చు. అదే ఈయనకి అంత పేరు లేదు కదా, విష్ణుకి అంత పేరు లేదు కదా. ఓన్లీ ప్రభాస్ ఉండడంతోనే ఆ సినిమా నడుస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ప్రభాస్ లేకపోతే సినిమా పరిస్థితి ఏంటి? అట్లా అని కాదు, ప్రభాస్ కూడా సినిమాకి చాలా ఉపయోగపడతాడు. ప్రభాస్ లేకపోతే సినిమా లేదని మనం ఎలా అనగలుగుతాం? ప్రభాస్ ఆ సినిమాని హైప్ లేపడానికి ఉపయోగపడతాడు, హిట్ అవ్వడానికి ఉపయోగపడతాడు, తర్వాత పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాడు. అన్ని విధాలుగా కూడా ప్రభాస్ ఆ సినిమాకి ఉపయోగపడతాడు. కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అవుతుంది, మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. కన్నప్ప హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ తీసుకొని పారిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? నాకైతే మీరు చెప్తేనే తెలిసిందండి. నార్మల్ ఇంటర్వెల్ తర్వాత సీన్ పార్ట్ మొత్తం అందులో ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకు ఇలా జరిగిందంటారు? ఏమో భయ, మనకేం తెలుసు, ఏ రీజన్ ఏదైనా కావచ్చు. సో మరి సినిమా ఎలా ఉండబోతుంది అంటారు కన్నప్ప? ఎలా ఉండదండి ఏమో, మరి ఇంకా టీజర్ ట్రైల్ దాన్ని బట్టి ఇంకా. మరి సినిమా ఎవరి కోసం చూస్తారు? మంచు విష్ణు గారి కోసమా, ప్రభాస్ గారి కోసం? అది ఇంకా ఆడియన్స్ ఒపీనియన్. ఇంకా మాక్సిమం ప్రభాస్ కోసమే కాబట్టి, ఇప్పుడు ప్రభాస్ కి క్రేజ్ ఉంది కాబట్టి ప్రభాస్ కోసం. ప్రభాస్ గారు మరి ప్రభాస్ గారు ఓన్లీ 5 minutes అట్లా ఉంటారు, తక్కువ డ్యూరేషన్ ఉంది అని చెప్పి చెప్పారు. ఈ సినిమాలో అంత చిన్న క్యారెక్టర్ ప్రభాస్ గారికి ఇవ్వడం రీజన్ ఏమై ఉండదు అంటారు? అంటే సినిమా అది గెస్ట్ రోల్ లాగా కావచ్చు మేబీ, అందుకని రీజన్ ఓన్లీ ఆడియన్స్ కోసమేనా? అంటే ప్రభాస్ గారు ఉంటే ఆడియన్స్ వస్తారు థియేటర్ కన్నా? మేబీ కావచ్చు, ఆ రోల్ కి అతను సెట్ అవుతాడేమో. నమస్తే భయ్యా. మరి కన్నప్ప హార్డ్ డ్రైవ్ పోయింది, అది కూడా సెకండ్ పార్ట్ హార్డ్ డ్రైవ్ పోయింది అని చెప్పి వార్తలే వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హార్డ్ డ్రైవ్ ఫస్ట్ అయితే హార్డ్ డ్రైవ్ పోవడం అనేది చాలా బాధాకరం అనమాట. ఎందుకంటే సినిమా కోసం నేను రాత్రి పగలు రేయం పగలు వెయిట్ చేస్తా ఉన్నాను. ఆ సినిమా ఎవరైతే తీసుకున్నారో కంపల్సరీ తీసుకొచ్చి ఇవ్వండి. ఓడి తీసుకుని పచ్చపాలు ఇది తెలుసా? ఆఫీస్ బాయ్ తీసుకొని వెళ్ళి అంటున్నారు. ఆడిని తీసిపోతానన్నా, ఆడు సినిమా కష్టాలు తెలియదా? ఆ సినిమా కష్టాలు తెలిసింటే ఆడు తీసుకుపోడు, ఆడు మంచోడు. ఎందుకంటే కొరియర్ పెడితే అది ఆఫీస్ కి వచ్చింది, ఆఫీస్ నుంచి ఆఫీస్ బాయ్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయినారు అంటున్నారు. ఆడు ఏం చేస్తాడు? అదేమో డబ్బులా చెప్పు, డబ్బులు అదేమన్నా సినిమాలు ఎంతో కష్టపడి తీస్తే తెలిసింటది. ఆఫీస్ బాయ్ అంటే సినిమా ఫీల్డ్ ని నమ్ముకొని వచ్చింటాడు ప్రేమతోటి. ఆడు ఎందుకు తీస్తాడు చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు తీసుకోలేదు, ఊర ఆమె తీసిపోయిందంట. ఆమె తీసుకొని బాగుంటది. ఊరైన సరే అర్థమైందా? నేను లేడీ కాబట్టి వదిలిపెట్టా, వేరే వాళ్ళు అంటేనా? ఆమె ఎవరు నాకు తెలుస్తలేదు, అందుకే వెయిట్ చేస్తాను. ఈ కృష్ణకాంత్ భారతి దగ్గరకు వచ్చి ఎదుగుతా ఉన్నా ఏడుందో ఏం కదా అని చెప్పి కంపల్సరీ వేసేస్తా. అయితే వీళ్ళంతా కొంతమంది ఏమంటున్నారంటే ఇది ప్రమోషన్ అంటున్నారు అనమాట. అంటే అప్పుడు ప్రమోషన్ చేసినారు కదా, అట్లా ప్రమోషన్ అనుకుంటారు. అది ప్రమోషన్ అయినా నువ్వు ప్రమోషన్ చేసినా కూడా ఆ సినిమా కంపల్సరీ హిట్ చేస్తాం అన్నా. నువ్వు ప్రమోషన్ చేసినా కూడా హిట్ చేస్తాం. సారీ ఏమనుకోద్దాం నువ్వు. నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు 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 అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు అన్న సినిమాని ప్రేమించండి, గౌరవించండి, సినిమాకి వెళ్ళండి, టికెట్లు తీసుకోండి, కొనండి, చూడండి, బాగుంటుంది మంచి సినిమా అలా. నేను హిట్ చేస్తాను. నేను ప్రమోషన్ ఇవన్నీ వదిలి మళ్ళీ మా జనాలు ఆగమవుతుండ్రు. సినిమా థియేటర్లు మేము చూస్తాంలే, ఓకేనా? మరి ఈ సినిమాలో ప్రభాస్ గారి గెస్ట్ రోల్ కదా, చాలా మంది ప్రభాస్ గారిని ప్రమోషన్ పరంగా మాత్రమే వాడుతున్నారు అని చెప్పి వార్తలు అంటే అట్లే మేము లాస్ట్ కూడా తీసుకున్నాం. కొన్ని సినిమాల్లో ఉంటాయి, బ్రూస్ లీ సినిమాలో మన మెగాస్టార్ రావడము, ఇంకోటి స్టైల్ సినిమాలో మెగాస్టార్ గారు రావడము, ఇంకోటి ఉంటాయి అన్నమాట. హైప్ కోసం కాదు కానీ అదొక ఎలివేషన్ అనమాట. ఒక గెస్ట్ రోల్స్, ఒక పెద్ద ఆయన ఎవరన్నా అంటే ఒక సెలబ్రిటీ, ఏం సెలబ్రిటీ కాదంటుంది, ఆయన కూడా పెద్ద సెలబ్రిటీ కదా, అది స్టోరీ. అయితే ఆయన వస్తే కొద్దిగా హైప్ ఉంటది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అనేది ఒకటి ఉంటది అనమాట. అట్లా అదొకటి ఉంది కాబట్టి అట్లా తీసారు, అంతే తప్ప ఏం లేదు. ఆయనకైతే క్యారెక్టర్ ఉంటది, క్యారెక్టర్ ఏంది బెటర్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అందరూ దయచేసి సినిమాని వెళ్ళి చూడండి, రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అనుకుంటే హైట్ ఉన్నాడు కదా ఆయన, బానే ఉంటుంది. మరి కన్నప్ప హార్డ్ డ్రైవ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆఫీస్ బాయ్ తీసుకొని పారిపోయాడు అనే న్యూస్ వైరల్ అయ్యింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా ఈ కన్నప్ప అనే సినిమాకి ఇన్ని అంతరాయాలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మహాశివుని మూవీ ఇది, వాస్తవంగా భక్తి శ్రద్ధలతో చేయవలసిన మూవీ. ఏమన్నా అనర్థాలు జరిగినాయో నాకు తెలియదు, కానీ నిజంగా కన్నప్పకు వచ్చినటువంటి ఆటంకాలు ఏ సినిమాకి కూడా రాలే. పాపం మరి మంచు విష్ణు గారు మరి ఎన్ని బాధలు పడుతున్నాడు. అసిస్టెంట్ కొట్టేసేంత అవసరం ఏముంది నాకేం అర్థం కావట్లే. ఆఫీస్ అసిస్టెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇది మూవీ టీం వాళ్ళు చేసి ఒక స్టంట్ కావచ్చు అని చెప్పి చెప్తున్నారు ప్రమోషన్స్ పరంగా. అవ్వచ్చు, లేకపోతే వాడికి ఏమి ఉపయోగపడుతుంది? వాడికి ఒక అసిస్టెంట్ గారికి ఎందుకు ఉపయోగపడుతుంది?
అంత మూవీ మీద కక్ష పెంచుకునేటటువంటి కోపం ఒక ల్యాబ్ అసిస్టెంట్కి ఎందుకు ఉంటుంది? ఏదో స్టంట్ లాగా ఉంది. ఎంత అన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా అంత అజాగ్రత్తగా హార్డ్ డిస్క్ పెట్టేసి వీళ్ళు ఇంటి దగ్గర పడుకున్నారా? ఇంటి దగ్గర పడుకుంటే హార్డ్ డిస్క్ కొట్టేశాడా? లేదు, ఇది డిటిడిసి లో పంపిస్తే ఆఫీస్ వచ్చింది, అది తీసుకొని పెట్టుకో ఆఫీస్ లో పెట్టాలంటే తీసుకొని వెళ్ళిపోయిందంట. అంత నిర్లక్ష్యంగా పెడతారా? అన్ని 200 కోట్ల రూపాయల సినిమా అని అంత నిర్లక్ష్యంగా ఒక ఆఫీస్ అసిస్టెంట్ దగ్గర పెట్టేసి నిర్లక్ష్యంగా, అదే నేను అంటున్నా, ఇంటి దగ్గర పడుకున్నారా? ఇదంతా ఏదో స్టంటే ఉంటుంది కానీ అట్లేమో. బ్రహ్మాండమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. మంచి సినిమా అది. ఒక పామరుడు ఒక భక్తుడిగా మారేటటువంటి ఒక గొప్ప సినిమా. అలాంటి సినిమాని ఇలాంటి ఆటంకాలు వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మోహన్ బాబు గారు మా విష్ణు గారు ఏదన్నా మంచి పూజ చేసుకుని మళ్ళీ వర్క్ ప్రారంభిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. వేరే ఎవరన్నా ఈ సినిమా గురించి పడని వాళ్ళు ఆఫీస్ బాయ్ తో ఈ పని చేయించుండొచ్చు అనుకోవచ్చా మరి? అంత పడని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇప్పుడు మంచు విష్ణు అంటే పడని వాళ్ళు ఎవరన్నా కొంతమంది. మంచు విష్ణు అంటే పడని వాళ్ళు ఎవరు? మంచు మనోజ్ ఉన్నాడు, ఆయన చేపిస్తాడా అట్లాంటి వ్యవహారాలు? ఇప్పుడు కోట్లలో నష్టం జరుగుతుంది. ఇప్పుడు అది పోయిందంటే ఎంత పోయినట్టు? కాబట్టి ప్రభాస్ గారికి గెస్ట్ రోల్ ఇవ్వడం జరిగింది సినిమాలో, మరి ఏదైనా ఉద్దేశంతో ఇచ్చారా? లేదురా, ఆ పాత్ర కూడా చాలా గట్టి పాత్ర, మహాశివుని పాత్ర అనుకుంటా. ప్రభాస్ గారు మరి అంగీకరించడంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అయి ఉంటుంది. కాకపోతే ఆ గెస్ట్ రోల్ అని ఎందుకు అనుకోవాలి? అందులో పాటలో భాగమని అనుకోవచ్చు కదా. ప్రభాస్ గారు ఉంటే సినిమా చాలా హిట్ అవుతుంది, తర్వాత బాగా డబ్బులు వస్తాయి, తర్వాత పాన్ ఇండియాగా రిలీజ్ చేసుకోవచ్చు. అదే ఈయనకి అంత పేరు లేదు కదా, విష్ణుకి అంత పేరు లేదు కదా. ఓన్లీ ప్రభాస్ ఉండడంతోనే ఆ సినిమా నడుస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ప్రభాస్ లేకపోతే సినిమా పరిస్థితి ఏంటి? అట్లా అని కాదు, ప్రభాస్ కూడా సినిమాకి చాలా ఉపయోగపడతాడు. ప్రభాస్ లేకపోతే సినిమా లేదని మనం ఎలా అనగలుగుతాం? ప్రభాస్ ఆ సినిమాని హైప్ లేపడానికి ఉపయోగపడతాడు, హిట్ అవ్వడానికి ఉపయోగపడతాడు, తర్వాత పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాడు. అన్ని విధాలుగా కూడా ప్రభాస్ ఆ సినిమాకి ఉపయోగపడతాడు. కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అవుతుంది, మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది.